కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. ఎవరైతే గతంలో మనకు ల్యాండ్స్ వల్ల చాలా వరకు అవకతవకలు జరిగి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పల్లెలకు వెళ్తే చాలా మంది ల్యాండ్ సమస్యలు ఎక్కువగా చెప్తున్నారు. దానికి రీసర్వే జరిగి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా మనకు పట్టాలు కూడా ఏ నాయకుడి ఫోటో పట్టా మీద లేకుండా, పట్టా బుక్స్ మీద లేకుండా గవర్నమెంట్ సీల్తోనే పట్టా బుక్కులు అన్నీ కూడా అందజేస్తున్నారు పేదవాళ్ళకి. అలాగే మనకు 22A నుంచి కూడా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినట్టు కొంతవరకు 22A నుంచి అన్నీ కూడా తొలగిస్తున్నారు. మిగిలిన కూడా రీసర్వే చేసి పేదవాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మన ప్రభుత్వం పనిచేస్తుంది. కొన్ని పల్లెలకు వెళ్ళినప్పుడు చాలామంది పథకాలు రాలేదని చెప్తున్నారు. అది ఎందుకు జరిగిందంటే గతంలో వాళ్ళకు ఒకవేళ 1 ఎకరా పొలం ఉంటే దాన్ని 20 ఎకరాల పొలం అన్నో లేదా 10 ఎకరాల పొలం అన్నో ఇలా ఇచ్చేసి, అంటే అలా జరిగిపోయింది. ఆన్లైన్లో కూడా అలా ఎక్కిచ్చేసి చాలామంది ఈరోజు పేదవాళ్ళు అంటే 1 ఎకరా పొలం పెట్టుకొని కూడా వాళ్ళకి పథకాలు రావట్లేదు. ఏది కూడా రాకుండా, అంటే తల్లికి వందనం కానీ ఏవి కూడా పథకాలు రాకుండా అంత అవకతవకలు మన రాష్ట్రం అంతా, అంటే మనం చూసేది మన నియోజకవర్గం మాత్రమే, కానీ రాష్ట్రం అంతా ఇలాంటి అవకతవకలు ఎన్నో జరుగున్నాయి. అవన్నీ కూడా సర్వే చేయించి ఖచ్చితంగా పేదవాళ్ళకి అసలు పథకాలు ఇచ్చేదే మన చంద్రబాబు నాయుడు గారు. పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి సహాయం చేయాలి, ఆర్థికంగా వాళ్ళని సహాయపడాలనే మనకి ఈ పథకాలు తీసుకొచ్చారు. ఆ పథకాలు ఈరోజు పేదవాడికి అందట్లేదంటే దానికి కారణం ఈ భూముల ఆక్రమణలు, లేకపోతే ఈ అవకతవకలు జరగడం వల్ల ఇదంతా కూడా ఇష్యూ వస్తుంది. అవన్నీ కూడా సర్వే చేయిస్తాం. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గం తీసుకుంటే కూడా ఎన్నో ఆక్రమణలు కానీ లేదా అవకతవకలు జరిగి ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక సిస్టమ్ని, పాడైన సిస్టమ్ని ఒక దారిలోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం ఓపికగా ఉంటే తప్పకుండా మనకున్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అలాగే అభివృద్ధి పనులు కానీ లేదా సంక్షేమం కానీ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం అప్పుడు ఒక మేనిఫెస్టోని తయారు చేశారో అవన్నీ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, రాష్ట్రం మీద రాష్ట్ర ఆర్థికం ఎంత దెబ్బతిన్నా సరే ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారు పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, పెన్షన్లు కావచ్చు. ఏ రాష్ట్రంలో మనకు 4000 పెన్షన్ ముసలి ఉంటే మీకు తెలుస్తుంది. మంది ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే 4000 రూపాయలు పెన్షన్లు పేదవాడికి అందుతుందంటే అది మన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ రాష్ట్రం కూడా, అటు మన తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా 4000 రూపాయల పెన్షన్ ఎవరికి అందజేయట్లేదు. అలాగే వికలాంగులకి మనం డబల్ చేసి గతంలో 3000 ఇస్తుంటే ఇప్పుడు దాన్ని డబల్ చేసి మనం 6000 పెన్షన్ ఇస్తున్నాం. అలా ప్రతి పేదవాడికి ఇప్పుడు కిడ్నీ సమస్య ఉన్నా లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా 10,000 వాళ్ళకి మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం. అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ఇలా ప్రతిదీ మనం పెంచుకుంటూ వచ్చి పేదవాళ్ళకి అండగా నిలబడుతూ మనకు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ప్రతి చోట చెప్పారు, పేదవాడి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకు లాగా మారి మీ అందరికీ అండగా ఉంటానని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు నేను పెన్షన్లు ఇవ్వడానికి వెళ్తుంటే చాలామంది నాతో అన్నారు, ఇలా పెద్ద కొడుకు లాగా ఆయన మాకు సహాయం చేస్తున్నారు, మా పిల్లలే, మేము పెంచిన పిల్లలు మమ్మల్ని వదిలేశారు, లేకపోతే వాళ్ళ వల్ల మాకు ఈరోజు భోజనం లేకుండా పోతుంది లేదా మందులు కొనుక్కోవడానికి అవకాశం లేదని అలాంటి ఎంతో మందికి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద కొడుకులా మారి ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నారంటే ఆయన నిబద్ధత పేదవాళ్ళ మీద ఎంత ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే తల్లికి వందనం కింద గతంలో ఒక బిడ్డకి ఇస్తుంటే ఈరోజు అందరి బిడ్డల్ని చదివించండి అని తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకి మనకు 15,000 ఇస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే రైతన్నలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీభావ కింద రైతులకు కూడా మనకు అందిస్తున్నాం. అలాగే బస్సులు ఎక్కడం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని ఆటో డ్రైవర్లకి ఈరోజు మనం ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇలా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ పథకాలన్నీ అమలు చేసుకుంటూ మనం అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు కూడా సమపాలనలో తీసుకెళ్తున్న ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఆదేశాల మేరకు మేము కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ఈ 1.5 సంవత్సరంలో మనం చాలా వరకు సమస్యలు తీర్చాం.
ఇంకా కూడా గ్రీవెన్స్ ప్రతి వారం పెడతాం కాబట్టి ఎవరైతే అర్జీలు తీసుకొని వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి శుక్రవారం సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి. ఆ సమస్యలు క్రమంగా తగ్గాలని కూడా కోరుకుంటున్నాను. ఇలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.